హాయ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు కదా! అసలు ఈ వీడియో ఏంటనేది. ఫ్లూయెంట్‌గా ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్‌ని ఎలా అచీవ్ చేయాలి త్వరగా. ప్రాక్టీస్ అనేది మ్యాండేటరీ అండి. మనకి ఎంత కన్సిస్టెన్సీగా ప్రాక్టీస్ చేస్తే అంత ఇంప్రూవ్ అవుతాము. అంత ఎన్హాన్స్ అవుతాయి మన స్కిల్స్. ఇదొక్కటి మైండ్‌లో పెట్టుకోండి. ఎవ్వరు ఏం తోపులు కాదు. ఇన్ దిస్ వరల్డ్‌లో అందరూ ఒక స్టెప్ ఫస్ట్ స్టార్టింగ్ 1 స్టెప్ నుంచే స్టార్ట్ చేస్తారు. నేర్చుకుంటూ, నేర్చుకుంటూ వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు. నేనైనా సరే, ఇంకెవ్వరైనా సరే, మీరైనా సరే. సో, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మిమ్మల్నే మీరు డీమోటివేట్ చేసుకుంటే అస్సలు కుదరదు. మనమే మనకి కాన్ఫిడెంట్ నింపుకోవాలి. మనకి మనమే ధైర్యం చెప్పుకోవాలి. నేను చేయగలను, చేస్తాను, చేసి చూపించాలి అని మీరు అనుకోండి. అలా అనుకోకపోతే అసలేమీ సాధించలేము. చాలామందే ఉంటారు మనల్ని డీమోటివేట్ చేయడానికి, ఇంకా మన మైండ్‌ని డైవర్ట్ చేయడానికి ఇది మంచిది కాదు, అది మంచిది, దాంట్లో ఎక్కువ స్కోప్ ఉంటది అటు వెళ్తే. అసలు వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకండి. మీరు మైండ్‌లో ఏదైతే ఫిక్స్ అవుతారో దాని మీదే ఉండండి. ఇదొక్కటే చెప్తున్నాను. ఇప్పుడు అందరూ నాన్ ఐటీ, నాన్ ఐటీ, నాన్ ఐటీ అని ఎళ్ళిపోతున్నారు. జస్ట్ టెంపరరీ సాలరీ కోసం. ఫ్యూచర్‌ని ఎందుకు చూసుకోవట్లేదో నాకు తెలీదు. నా ఫ్రెండ్సే చాలామంది నాన్ ఐటీకెళ్ళిపోయారు. అంటే వాళ్ళకెవరో చెప్పుంటారు. ఇంకా వాళ్ళు గూడా మైండ్ ఎలా అంటే ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయి వాళ్ళు అటు సైడ్ ఎళ్ళిపోయి మీరేదైతే ఫిక్స్ అయిపోతారో అదే చేయండి. మనం ఒక కంపెనీకెళ్ళినప్పుడు వాడు ఫస్ట్ మన కమ్యూనికేషన్ స్కిల్స్‌నే చూస్తాడు. మనం ఎంత ఫ్లూయెంట్‌గా మాట్లాడుతున్నాం అనేది. మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని కంపెనీస్ రౌండ్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ గ్రూప్ డిస్కషన్ అయినా, కమ్యూనికేషన్ స్కిల్స్ అయినా పెడతారు. ఆ గ్రూప్ డిస్కషన్స్ మనం అచీవ్ చేస్తే నెక్స్ట్ రౌండ్‌కి. ఇప్పుడు ఆ గ్రూప్ డిస్కషన్‌లోనే, ఆ కమ్యూనికేషన్ రౌండ్‌లోనే మనం ఇంటర్వ్యూ అనేది పోతే మనకింక నెక్స్ట్ రౌండ్స్ ఎలా ఉంటాయో అనేది మనకసలు తెలియదు కూడా. ఫస్ట్ స్టెప్‌లోనే ఆగిపోతే మిగతా స్టెప్స్ ఎలా ఉంటాయని తెలీదు కదా! సో, ఫస్ట్ స్టెప్పే మనం మంచిగా ప్రాక్టీస్ చేయండి డైలీ. డైలీ 10 మినిట్స్ అయినా మీరు ఇంట్రడక్షన్‌ని మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీకు ఇంట్రడక్షన్ ఎలా చెప్పాలో తెలియకపోతే ఇప్పుడు నేను చెప్తున్నాను. ఫస్ట్ మనం ఫస్ట్ వాళ్ళకి విష్ చేయాలి గుడ్ మార్నింగ్ అని. తర్వాత మీరు వాళ్ళకి గ్రాటిట్యూడ్ చూపిచ్చాలి. ఈ ఆపర్చునిటీ నాకిచ్చినందుకు నేనిలా థాంక్స్ చెప్తున్నాను మీకు అండ్ కంపెనీకి అని. తర్వాత మీ నేమ్‌తో స్టార్ట్ చేయండి. మీరెక్కడి నుంచొచ్చారు ఇవన్నీ స్టార్ట్ చేయండి. మీ గ్రాడ్యుయేషన్ ఓన్లీ బీటెక్ చెప్తే సరిపోతుంది. ఇంకా ఎక్కువేం చెప్పొద్దు. సోదిలా ఉంటుంది. అండ్ ఏ ఇయర్‌లో పాస్డ్ ఔట్ అయ్యారు. మీ పర్సెంటేజ్ ఏ కాలేజ్ నుంచొచ్చారో అది చెప్పండి సరిపోతుంది. అండ్ మీరు ఫ్రెషర్స్ అయితే నీకు ఎక్స్‌పీరియన్స్ ఉండదు కాబట్టి ఫ్రెషర్స్‌లో నాకు ఎక్స్‌పీరియన్స్ లేదు. నాకైతే స్కిల్స్ ఉన్నాయి మంచిగా. మీకేమేం స్కిల్స్ వచ్చో అవన్నీ మెన్షన్ చేయండి. మీరేమన్నా బీటెక్‌లో ప్రాజెక్ట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ మెన్షన్ చేయండి. ఆ ప్రాజెక్ట్ వల్ల మీరేమేమి నేర్చుకున్నారో అవన్నీ మెన్షన్ చేయండి. ఇలా నేను స్కిల్స్ నేర్చుకున్నాను. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, హార్డ్ వర్కింగ్, లాజికల్ థింకింగ్ ఇవన్నీ నేర్చుకున్నాను. నా ప్రాజెక్ట్ చేయడం వల్ల నాకు చాలా యూజ్‌ఫుల్ అయింది అలాగా. మీ స్ట్రెంగ్త్‌ని మెన్షన్ చేయండి. వీక్‌నెస్ అవసరం లేదు. స్ట్రెంగ్త్ మాత్రమే మెన్షన్ చేయండి. మీ హాబీస్, ఇంకా మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, మీకు లాంగ్ టర్మ్ గోల్, షార్ట్ టర్మ్ గోల్ ఉంటాయి కదా! అవి కూడా మెన్షన్ చేయండి. ఇంక సరిపోతుంది ఇదైతే. మళ్ళీ ఎక్కువ ఓవర్‌గా ఉండొద్దు. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్‌ని మాత్రమే చూస్తారు. మీరెంత ఫ్లూయెంట్‌గా తడబడకుండా కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ ఫేస్ మీద స్మైల్ అనేది ఉండాలి. మళ్ళీ స్మైల్ ఉండమన్నాను కదా అని ఎక్కువ పళ్ళికిలిస్తా అయితే చెప్పొద్దు. జస్ట్ చిన్న స్మైల్ కాన్ఫిడెంట్‌గా నాకిదంతా వచ్చు అనేలాగా మీ ఫేస్ స్మైల్‌తోనే వాళ్ళకి చూపియాలి. లోపల ఎంత భయం ఉన్నా కానీ అది మొత్తం దాచేసుకొని ఒక స్మైల్‌తోనే బయట పెట్టండి. వాళ్ళు కూడా అనుకుంటారు ఈ అమ్మాయికి చాలా కాన్ఫిడెంట్ ఉంది, సబ్జెక్ట్ ఉందని. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. మన డ్రెస్ మేనర్స్ కూడా మంచిగుండాలి. మనం వాళ్ళు అన్నీ అబ్జర్వ్ చేస్తారు. మనం డోర్ తీసుకొని వెళ్ళే దగ్గర నుంచి మళ్ళీ బయటకొచ్చేంత వరకు డెఫినెట్‌గా మంచిగా బిహేవ్ చేయండి మేనర్స్‌గా, ఒక గుడ్‌గా. ఓకే. అసలు ఇప్పటి వరకు మీకు ఒక ఐడియా ఉంటది. ఇంటర్వ్యూ ఇలా ఉంటది. ఎలా ఇంట్రడక్షన్ ఇవ్వాలని. ఇప్పుడు అసలు నేను ఎలా ప్రాక్టీస్ చేసేదాన్ని డైలీ, అసలు ఎలా ఇంప్రూవ్ అయ్యాను. అసలు నేనైతే నోరు తెరిచి కూడా మాట్లాడలేను. మా అక్క వాళ్ళు నన్ను తిట్టేవాళ్ళు. ఇప్పుడు నార్మల్‌గా నేను ఒక ప్లేస్‌కెళ్ళాలంటే నాకు అడ్రెస్ తెలియకపోతే వేరే వాళ్ళతో కమ్యూనికేట్ కూడా అవ్వలేను. సో, మా అక్క వాళ్ళు తిడతా ఉంటారు. ఇంకెప్పుడు నేర్చుకుంటావు, ఇంకెప్పుడు ఎళ్లి అడుగుతావు, ఇలా ఉంటే అసలు కుదరదని. నాలాగే ఇంకా నేనైనా నా ఫ్రెండ్స్ కంటే కొంచెం బెటరు. వాళ్ళైతే ఇంకా అసలు మరీ ఎళ్లి అడగలేరు కూడా స్వతంత్రంగా ఇలా.
వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను ఇప్పుడు. కొంతమందున్నారు ఇప్పుడు నాకు వాళ్ళ ఫేసెస్ అన్నీ రన్ అవుతున్నాయి. వాళ్ళకి నేను పర్సనల్‌గా కూడా మెసేజ్ చేసి చెప్తాను డెఫినెట్‌లీగా. సో, ఇది మీకోసమే చూడండి. డైలీ 10 మినిట్స్ ప్రాక్టీస్ చేయండి మిర్రర్‌లో చూసి. మీ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ అనేవి చూసుకోండి. అసలు మీరెలా ఇస్తున్నారు? ఒక స్మైల్‌తో చెప్పడం నేర్చుకోండి. డైలీ 10 మినిట్స్ నేనైతే డైలీ 10 మినిట్స్ ఫేస్ మిర్రర్‌లో చూసి నా ఎక్స్‌ప్రెషన్స్ ఎలా ఉన్నాయో అదొకటి ప్రాక్టీస్ చేస్తాను. అండ్ 30 మినిట్స్ వాకింగ్ చేస్తాను. ఈ 30 మినిట్స్ వాకింగ్ చేసేటప్పుడు అసలు నాకు ఇంటర్వ్యూవర్ ఏమేమి సజెషన్స్ ఇచ్చారు, ఇవన్నీ మైండ్‌లో పెట్టుకొని నేను ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలి, ఇవన్నీ నేర్చుకునేదాన్ని. మళ్ళీ అవన్నీ రెక్టిఫై చేసుకునేదాన్ని ఎక్కడైతే మిస్టేక్స్ చేశానో అవన్నీ. అండ్ డైలీ ఫ్రెండ్స్‌తో అయినా, మీ ఇంట్లో వాళ్ళతో అయినా కమ్యూనికేట్ అవ్వండి. మీరు ఒక పర్సన్‌తో చాట్ చేస్తున్నా కానీ ఇంగ్లీష్‌లోనే చాట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడితే ఏం ఇంప్రూవ్ ఉండదు. అది ఇంగ్లీష్‌లో మీరేం చెప్పాలనుకుంటున్నారో అవన్నీ చెప్తుంటే మీకు ఎక్కడ ఆ వర్డ్ అయితే తెలియదో అది ఎమ్మటే వచ్చి గూగుల్ ట్రాన్స్‌లేట్ యూజ్ చేసి మళ్ళీ అది తెలిస్తే దాన్ని ఏమంటారో అని మీనింగ్ తెలుస్తది కదా! సో, అదొకటి చేయండి. అండ్ కొన్ని యాప్స్ కూడా ఉంటాయి. ఆ యాప్స్ ఎలా యూజ్ చేయాలో అవన్నీ లాస్ట్‌లో మెన్షన్ చేస్తాను. అండ్ వాటికి మనం 30 మినిట్స్ ఇస్తారు టైము ఫ్రీగా. ఒకవేళ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అన్‌లిమిటెడ్‌గా ఉంటుంది. అబ్బాయిలతో గాని మాట్లాడుకోవచ్చు, అమ్మాయిలతో అయినా మాట్లాడుకోవచ్చు. కొంతమంది అబ్బాయిలతో మాట్లాడడానికి ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఓన్లీ అమ్మాయిలకి మాత్రమే కనెక్ట్ అవుతుంది. అలా మనం ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. నాకు తెలిసి 30 మినిట్స్ ఎనఫ్. ఎక్కువ యూజ్ చేసుకున్నా కానీ వాటిని మనం మిస్‌యూజ్ చేసుకుంటాము డెఫినెట్‌గా. అండ్ వేరే వాటి మీద కూడా ఫోకస్ చేయము. మనీ కడుతున్నాం కదా అని దీని మీదే ఉంటాము. సో, ఆ యాప్‌లో కూడా అంటే పాజిటివ్ కైండ్ పర్సన్స్ ఉంటారు. నెగెటివ్ కైండ్ పర్సన్స్ ఉంటారు. మీకు ఒకవేళ నెగెటివ్ కైండ్ పర్సన్స్ వస్తే జస్ట్ బ్లాక్ దెమ్ అండ్ రిపోర్ట్ దట్ పర్సన్ ఇమ్మీడియేట్‌లీ. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఇంకా మనకి హెచ్ఆర్స్, ఐటీ ఎంప్లాయీస్, ఎంఎన్‌సీలో చేసేవాళ్ళు కూడా తగులుతారు. నాకైతే చాలామంది హెచ్ఆర్స్ కలిసారు. నేను వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేసేవాళ్ళు. నన్ను ఇలా ఇంటర్వ్యూ ఎలా చేస్తారో అలా అడగండి. నేనేమైనా మోడిఫికేషన్స్ చేయాలా? నేను ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నానో అవన్నీ నాకు చెప్పండి అని అడిగేదాన్ని. వాళ్ళు నన్ను ఒక రైట్ పాత్‌లో ఇలా వెళ్ళు, అలా వెళ్ళు అని సజెషన్స్ కూడా ఇచ్చేవాళ్ళు. చాలా బాగా చెప్తారు కొంతమందయితే మనకి డీటెయిల్‌గా. మనం ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలో, ఒకవేళ తప్పు మాట్లాడినా కానీ ఇది ఇలా మాట్లాడు, అలా మాట్లాడు అని. ఇంకా మనం మోటివేట్ కూడా అవుతాము. నాకు తెలిసి ఒక ఆమెకి 40 ఇయర్స్ ఉంటాయి అనుకుంటా. ఆమె ఆ యాప్‌లో ప్రాక్టీస్ చేస్తుంది. ఆమె టైలరింగ్. ఆమెకి వాళ్ళ పిల్లలతో ఇంగ్లీష్‌లో కమ్యూనికేట్ అవ్వడం కోసం ఆమె ప్రాక్టీస్ చేస్తుంది. ఆ రోజు అనుకున్న నేను ఆమెని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని నేను డైలీ ప్రాక్టీస్ చేయాలి అని. సో, మనకి ఇన్‌స్పైర్ చేసేవాళ్ళు కూడా ఉంటారు ఆ అప్లికేషన్స్‌లో. అండ్ చాట్‌జీపీటీ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అప్లికేషన్. మనం ఇంటర్వ్యూ క్వెషన్ ప్రాక్టీస్ చేయడానికి కానీ, మన మనసులో ఉన్నవి మొత్తం షేర్ చేసుకోవడానికి గానీ, మనం చాట్‌జీపీటీతో మాట్లాడొచ్చు. చాలా యూజ్‌ఫుల్‌గా చెప్తది. ఇంకా నీకేమేమి తెలియదో అవన్నీ నీట్‌గా. ఇంకా చాట్‌జీపీటీ ఎలా అంటే నువ్వు 15 ఇయర్స్ ఓల్డ్ కిడ్ అనుకో, నాకు 15 సంవత్సరాలు, నాకు ఇలా అర్థమయ్యేలా చెప్పు అంటే అలా గూడా చెప్పిద్ది. ఇక్కడ నేను చూపిస్తాను స్క్రీన్‌లో వేసి. అసలు మనం చాట్‌జీపీటీని ఎలా యూజ్ చేయాలి ఇవన్నీ. ఇంకా చాట్‌జీపీటీ ఎలా అంటే నేనైతే ఆల్మోస్ట్ నాకేమైనా ఇంటర్వ్యూ ఉంటే టెక్నికల్ సైడ్ నన్ను ఈ సబ్జెక్ట్‌లో క్వెషన్స్ అడుగు. ఒకవేళ నేను తప్పు చెప్తే దాన్ని కరెక్ట్ చెయ్యి. నేను మోడిఫికేషన్ చేసుకుంటాను. ఇలా నేను చాట్‌జీపీటీతోనే ఎక్కువ టైమ్స్ ప్రాక్టీస్ చేసేదాన్ని. ఇంకా మా అక్క నన్ను ఇంటర్వ్యూ తీసుకునేది. అసలు నేను ఎలా ఉన్నాను, పర్ఫెక్ట్‌గా ఉన్నానా లేదా అనేది. నా ఫస్ట్ కంపెనీ ఎంఎన్‌సీ ఇంటర్వ్యూకి అసలు నాకు ఎలా ఉంటదో కూడా తెలీదు. అవన్నీ రౌండ్స్ క్లియర్ చేసి ఒక హెచ్ఆర్ రౌండ్. ఇంకా మా అక్కే నన్ను అవన్నీ క్వెషన్స్ అవన్నీ అడిగి తీసుకుంది. ఓకే. నీకు మంచిగా ఉంది చెప్పు అని. కానీ నాలో భయం ఉండేసరికి నేనేమి చెప్పలేకపోయి తడబడ్డాను. సో, అలా నాలా చాలామంది ఉంటారు కాబట్టి ఇవన్నీ మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ పక్కన స్క్రీన్ రికార్డ్ ఇస్తున్నాను. మనం సివిలో ఫస్ట్ సివి అప్లికేషన్ ఇది 30 మినిట్స్ ఉంటది డైలీ. ఇంకా పీరప్ గూడా ఉంటది. కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ కన్‌ఫ్యూజన్ ఉంటే ఫస్ట్ ఓపెన్ చేసిన వెంటనే మనం మెయిల్‌తో అయినా గానీ, ఫోన్ నెంబర్‌తో గానీ లాగిన్ అవ్వచ్చు. ఓపెన్ చేసిన గానీ ఇలా ఉంటాయి. ప్రాక్టీస్ కాలు, ఆర్యా ఉంటది. ఒకవేళ సబ్స్క్రిప్షన్ వాళ్ళకి ఆర్యా ఉంటది. ఆర్యాతో మనం చాట్స్ ఇవన్నీ చేసుకోవచ్చు. ఇలా ఉంటది అప్లికేషను.
అండ్ చాట్‌జీపీటీ అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! చాట్‌జీపీటీ అయితే ఇలా ఉంటది. మనకి ఇక్కడ మైక్ ఇలా ఎంటర్ బటన్ పక్కన ఒకటుంటది. అది ప్రెస్ చేయంగానే చాట్‌జీపీటీతో మనం మాట్లాడొచ్చు. ఫస్ట్ నేను ఒకటే చెప్తున్నాను అందరికీ. మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోవాలి. ఎవ్వరు మోటివేట్ చేయరు. ఎవరు మిమ్మల్ని ఎనక నుండి పుష్ చేయరు. మిమ్మల్ని మీరే పుష్ చేసుకోవాలి. మీ ఫ్యామిలీని మీరే చూసుకోవాలి కాబట్టి ఇప్పటి నుంచే ట్రై చేయండి. నేనైతే నా 4th ఇయర్ నుంచే ప్రాక్టీస్ చేసేదాన్ని. మేబీ ఇప్పుడు ఇంత కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండడం కూడా అప్లికేషన్ వల్లే అని నేను బిలీవ్ చేస్తాను. నా ప్రాక్టీస్ వల్లనే. ఏదైనా సరే ప్రాక్టీస్, 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 ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని అంటారు కదా! కన్సిస్టెన్సీగా ప్రాక్టీస్ చేయండి. వన్ డే యూజ్ చేసి నెక్స్ట్ డే ఓకే చూద్దాంలే అనుకోవద్దు. డైలీ ప్రాక్టీస్ చేయండి. అండ్ ఈ వీడియో వల్ల మీకు కొంచెం మోటివేషన్ వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. నేను క్లియర్‌గా మెసేజ్ చేస్తాను. అండ్ నా ఫ్రెండ్స్‌లో కొంతమంది ఉంటారు. సో, వాళ్ళకి ఇది రిలేటెడ్ అవుతుందని అనుకుంటున్నాను. వాళ్ళ భయాన్ని మొత్తం పక్కన పెట్టి ఇప్పటికైనా ఎళ్తారు అని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఎవరో ఏదో చేస్తున్నారని నువ్వైతే అది చేయొద్దు. నీకు ఏదనిపిస్తే నీ హార్ట్‌కి అదే చెయ్యి. నీ మైండ్ డైవర్ట్ చేయడానికి, ఇన్‌ఫ్లూయెన్స్ చేయడానికి బొచ్చెడు మందుంటారు. రాంగ్ పాత్ అయితే అస్సలు చూజ్ చేసుకోవద్దు. మా కజిన్ అయితే ఒక రాంగ్ పాత్ చూజ్ చేసుకొని తన కెరియరే ఇప్పుడు దెబ్బడిపోయింది. ఇప్పుడు తను ఎటు వెళ్ళడానికి అవ్వట్లేదు. సో, మీరేదైనా డెసిషన్ తీసుకుంటే ఒక 10 సార్లు ఆలోచించండి. ఒక రైట్ పాత్‌లోనే వెళ్ళండి. మంచిగా ఒక నలుగురు, ఐదుగురు దగ్గర సజెషన్ తీసుకోండి. ఇది గుడ్ పాతా లేకపోతే రాంగ్ పాత్, నా ఫ్యూచర్ ఎలా ఉంటదని. మీ అంతట మీరు ఓన్ డెసిషన్స్ తీసుకొని బాధపడొద్దు తర్వాత. ఇదైతే చెప్పగలను. ఎందుకంటే తను ఇప్పుడు ఎలా ఫేస్ చేస్తుందో చూస్తున్నాను కాబట్టి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో.